ఓకే, బిగ్ బాస్ అయితే బాగానే నడుస్తుంది అనమాట. లాస్ట్ నడుస్తుంది. కామన్ మ్యాన్ తీసుకున్నారు. దాని తర్వాత ఇమ్మల్లి గారు, రితు గారు, తనుజ గారు, పవన్, మాస్క్ మ్యాన్ వీళ్ళంతా నడుతున్నారు. ఓకే ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బాగానే నడుతా ఉంది. కాకపోతే మాస్క్ మ్యాన్ గారు కొద్దిగా కామన్ మ్యాన్ కి వెళ్ళారు కదా, అది తెలియదు మనకి. ఇంతమంది మాస్క్ మ్యాన్ అని పెట్టుకున్నారు పేరు, అందరు తెలియదు. ఆయన కొద్దిగా ఓవర్ అనిపిస్తా ఉంది అనమాట. ఎందుకంటే ఒక ఆపర్చునిటీ వచ్చిన తర్వాత యూటిలైజ్ చేసుకోవాలని నేనైతే అనుకుంటాను అనమాట. ఆయన అలాగ అనుకోవట్లేదు, నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ అంటే నేను ఎంటర్టైన్మెంట్ గేమింగ్ పరంగా ఇదంతా నడవాలి, కానీ నేను ఫుడ్ తిన్ను, ఎవరితో మాట్లాడను, నేను అందరితో గొడవ పెట్టుకుంటాను అయితే దిస్ ఇస్ నాట్ రైట్ వే ఫర్ సక్సెస్ఫుల్. సక్సెస్ అవ్వడానికి రైట్ వే అయితే కాదని నేను అనుకుంటాను. మరి అది మీరు చేయాలి. అంటే ఇప్పుడు సెలబ్రిటీ అనేవాడికి పరిచయం అవసరం లేదు. అవునవును. వాడు సెలబ్రిటీ కాదు. కాదు. అందుకని ఏమన్నా ఎక్కువ తక్కువ చేస్తాడేమో అని నువ్వు అనుకోవట్లేదు. భయ్య, నేను అదే అంటాను కదా, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే ఎలా ఉంటుందో నెగిటివ్ గానే వెళ్ళిపోతారు. ఆ! తీసేయాలనే చూస్తారు అనమాట ఎవరైనా సరే. నేను ఏమంటానంటే, నీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, నాకైనా లైఫ్ లో ఎవరికైనా ఒక ఆపర్చునిటీ వచ్చింది అనమాట. ఏదో ఒక రోజు వచ్చింది వాళ్ళ లైఫ్ లో, ఏదో ఒకసారి కంపల్సరీ వచ్చింది. అది వచ్చిన తర్వాత ఏం చేయాలంటే యూటిలైజ్ చేసుకునే విధంగా చెప్పాలని, డిస్కస్ చేసుకునేలా ఉండాలి, ఉండకూడదు అనమాట. అది ఉంటే ఏంటంటే అది వేస్ట్ అయిపోతుంది. అరే నేను ఇలా చేయకపోతే చేసింటే చేసి తప్పు చేశానే అనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది అనమాట. ఆయన వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అదే అనుకుంటానా. నేను ఏం చెప్తా, ఒక కామన్ ఆడియన్స్ గా నువ్వు వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళి నీ యాక్టింగ్ పరంగా అయితేనేమి, నీ స్కిల్స్ కామెడీ పరంగా అయితేనేమి, గేమింగ్ పరంగా అందరూ ఆడుతున్నారు. ఓకే, ఈ ఎంటర్టైన్మెంట్ అనేది నువ్వు అందించావు అనుకో, బయటకు వచ్చిన తర్వాత ఒక ఎవరైతే డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసి, అరే పలానా బిగ్ బాస్ నేను విన్నర్ కదా, ఈ పలానా వ్యక్తి, అరే పలానా బిగ్ బాస్ నేను విన్నర్ అంట, ఈయనకి యాక్టింగ్ పరంగా బాగానే చేస్తాను కదా, ఈయన ఎందుకు గుర్తించలేకపోయారు ఇన్ని సంవత్సరాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, నేను గుర్తిస్తాను, నేను ఎవరెవరైతే గుర్తించే విధంగా అయితే గుర్తిస్తానమాట. అది కావాలి మనకి. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ గొడవ పెట్టుకొని అది నాకైతే నచ్చట్లేదు భయ్య, అది స్టోరీ. అంటే మరి ఇది అగ్ని పరీక్షలో ఎంతో హార్డ్ వర్క్ చేస్తాను కదా అప్పుడు బిగ్ బాస్ దాకా వచ్చాడు. అవును, నేను అదే కదా. గుండె యా గీయించుకున్నాడు. యా 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 ఫ్లోర్ తుడవడానికి షర్ట్ తీసేసాడు. సో ఐ విల్ యాక్సెప్ట్ దట్. నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత యూటిలైజ్ చేసుకోవాలని నేను చెప్తాను అనమాట. అది కావాలి మనకి. నేను ఫుడ్ తిన్నాను, లేదంటే వేరే వాళ్ళతో గొడవ పడతానో, ఈ కైండ్ ఆఫ్ వెళ్తే ఏమవుతుంది, మనమే మనమే సఫర్ అవుతాం అనమాట. అంటే ఆయన మీన్స్ అది కాదు నేను చెప్పేది. లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరో ఒక వ్యక్తి తెలియదు, గుండు గుచ్చుకున్నావు ఓకే, అగ్ని పరీక్షలో గెలిచావు ఓకే, దాని అయితే నేను నేనైతే యాక్సెప్ట్ చేస్తా. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంటర్టైన్ పరంగా నువ్వు అందించాలి, కానీ నువ్వు అందరితో గొడవ పెట్టుకుని ఉంటే అయితే నచ్చదని నేనైతే అనుకుంటాను, ప్రజలు కూడా అదే అనుకుంటాను. నేను చెప్తా ఉన్నా మరి. ఇప్పుడు గుండు వల్లే షో నడుస్తుంది, బయట టాక్ నడుస్తుంది తెలుసా నీకు? గుండు వల్ల మిగతా వాళ్ళందరూ కాంప్రమైజ్ అయిపోయి సెలబ్రిటీల కడుపులో తిని ఉంటున్నారు కానీ ఓకే, ఇప్పుడు ఒక్కడే స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళి షోలు లేపుతున్నాడని బయట టాక్ నడుస్తుంది. ఏం పోయా, నువ్వేమంటావు? నేను దానికైతే యాక్సెప్ట్ చేయను. వీడి వల్ల నడుతుందా షో? ఆయన వల్ల నడుస్తుంది అనేది నేనైతే నమ్మను. కంటెస్టెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది వల్ల నడుస్తుంది అనేది అది విషయం. ఆయన వల్ల ఒకదాని వల్ల నడుతుందంటే నాట్ యాక్సెప్ట్ దట్. నేను దాన్ని యాక్సెప్ట్ చేయను అనమాట. నేనేం చెప్తానంటే, సెలబ్రిటీ కానప్పుడు నేను చెప్పా, ఆయన సెలబ్రిటీ కాదు కదా, లోపలికి వెళ్ళిన తర్వాత చూసుకోవాలి. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి చెప్తాను అనమాట. అంటే ఎవరైతే టెలివిజన్ లో ఉండాలి, ఒక స్క్రీన్ లో కనిపించాలి అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఇలాంటి వాటికి అప్లై చేస్తారు, వెళ్ళాలని కోరుకుంటారు అనమాట. ఈయన వెళ్ళిన తర్వాత ఇలా చేసేది నాకు అర్థం కావట్లేదు మరి ఎవరు. వాడు ఆర్టిస్ట్ అవ్వాలి, నాకు రాజమౌళి గారు ప్లేస్ కావాలని అయితే చెప్పలే కదా. వాడు ఎందుకు నువ్వు ఆర్టిస్ట్ అవ్వాలని అంటే మరి ఎందుకు వెళ్ళాలని వచ్చారు మరి. ప్రతి ఒక్కరు ఇప్పుడు డాక్టర్ ఉంది ఒక అమ్మాయి, అవును, అమ్మాయి పేరు అవును. ప్రియాంక. సో డాక్టర్ చేసుకుంటూ వాళ్ళ అమ్మ నాన్నలను కనుక్కొని లోపలికి వెళ్ళాలనిపించి వెళ్తుంది. అమ్మాయి హీరోయిన్ అవ్వాలనుకుంటే ఆడలు ఈజీగా అయిపోతారు కదా హీరోయిన్. మరి ఎందుకు వెళ్ళారు, మనీ కోసం వెళ్తే మనం ఏం చేద్దాం మరి. మనీ కోసం కదా. అంటే ఇంట్లో వాళ్ళు తపన గురించి కూడా వెళ్ళొచ్చు కదా, ఒక పిల్లల్ని తీసుకుని వచ్చింది లోపల కూడా. సరే, పిల్లల్ని వదిలేసుకొని వచ్చినప్పుడు ఆమె వేరే అనుకోవచ్చు కదా. మీ యాక్టింగ్ పరంగా మా 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 ఆయన్ని లోపల చూడాలి అనుకుంటారు. సక్సెస్ వచ్చిందా డైరెక్ట్ సినిమాలు చేసుకుంటాడు అన్న thought చేసుకుంటా వస్తుందా? భయ్యా, నేను చెప్తాను కదా, లోపలికి వెళ్ళాలని అనుకునే వాళ్ళు ఎవరంటే టెలివిజన్ లో ఎవరైతే ఉండాలనుకుంటారో, 17mm లో ఎవరైతే ఉండాలనుకుంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళాలనుకుంటారు. ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ చేయలేం కాదు. ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్క్ వాళ్ళకి సపరేట్ వర్క్ ఉంటుంది. 9 to 6 ఆఫీసు, 11 to 8 ఆఫీసు, ఈ కైండ్ ఆఫ్ వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళు దీనికి అదే కొంతమంది చెప్పాలంటే బిగ్ బాస్ తక్కువ కూడా అనుకుంటారు అనమాట. ఏం చెప్పాలంటే కొంతమంది పట్టించుకోరు. పట్టించుకోరు. అసలు బిగ్ బాస్ అంటేనే చెత్తరా అనే ప్రొఫెషనల్స్. నేను బిగ్ బాస్ తప్పు చేయట్లేదు, వాళ్ళని తప్పు చేయట్లేదు అనమాట. చెప్తాను ఇలా ఉంటది అని చెప్పి, అది స్టోరీ.